నానా నీ కట్అవుట్కి తగ్గట్టు మంచి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పు. సూరప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. సింహం గట్టం గీసుకోదు, నేను గట్టం గీసుకుంటా. వాళ్ళు అరిచేసారు కాబట్టి గుంపులో కలిసిపోయింది, కానీ ఇంతకీ నువ్వు ఏం చెప్పారా? అచ్చేటప్ప సిద్ధప్ప అంటే మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. సూరప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. సింహం 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 చూడప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. చూడప్ప సిద్ధప్ప కూడా చెప్పరా. సూరప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. తర్వాత సింహం గట్టం గీసుకోదు, నేను గట్టం గీసుకుంటాను. ఏంటో గడ్డం గీసేస్తున్నావు 6వ తరగతికి. మిగతాదంతా సేమ్ టు సేమ్. అంట నువ్వు తమ్ముళ్ళలో ఉన్నావు, ఈడు అన్నయ్యలో ఉన్నాడు. ఈడు తమ్ముడు ఏంటి? వెరీ గుడ్, యాక్షన్. చూడు ఒకవైపే చూడు, రెండు వైపు చూడకు, మాడి మస్ అయిపోతుంది. ఓకే వెళ్ళా, ఓకే ఇది ఉంటా. మరి నువ్వేగా చూడతాను, అదేం చెప్పడం రా, ఉప్పు కప్పు రమ్ము లోక పోలికనులాగా. చూడు అలా చెప్పు. చూడు ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, తట్టుకోలేవు, మాడిపోతావు, మాడిపోతా, డ్రైనేజ్ ఉంది పడిపోతావు, వేడి దూకి పడిపోతా. ఓకే, సో ఇన్ని పవర్ఫుల్ డైలాగులు చెప్పారు కదా, అలా 2 స్టెప్పులు వేసి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ కదా. ఓకే మ్యూజిక్. Not a my song. This is the boss song. Hey, ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Let's do Kumudo. Monday gandalo ice cream bandila cool. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.